హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండి బెల్లంతో అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. బయట మార్కెట్లో వందలు పెట్టి పిల్లలకి స్నాక్స్ స్వీట్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేయండి, ఇష్టంగా తినేస్తారు. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఏదైనా ఒక కప్పు లేదా ఒక గ్లాసు మెజర్మెంట్తో తీసుకోండి. నేనైతే ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఇంకా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోనే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి లేని వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని మొత్తం అంతా బాగా పిండికి పట్టించి మనం ఇలా నొక్కితే ముద్దలా అవ్వాలండి. పొడి చేస్తే పొడి అవ్వాలి. అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసం నేను ఇక్కడ చిన్న కప్తో ఒక కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. అలానే కొంచెం బాదం ఇంకా జీడిపప్పుని డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంట్లో చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. 10 రూపాయల చిన్న మిల్క్ పౌడర్ ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్ ఉంటుందండి, ఆ ప్యాకెట్ ఒకటి పూర్తిగా వేసేసుకున్నాను. అలానే మిక్సీ పట్టుకున్నటువంటి పంచదార పౌడర్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒకవేళ పౌడర్ లేనట్టయితే నార్మల్ పంచదారనైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే ఎండు కొబ్బరిని మిక్సీ పెట్టుకొని వేసుకోవచ్చండి. డ్రై కోకోనట్ పౌడరే ఉండాలి అని ఏమీ లేదు. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను ఒక చిన్న కప్పు పాలు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపి ఇలా అత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది ఈలోగా మనకి నానుతుందండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండిని 2 పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి. చేసుకొని మిగతా దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి పొడి పిండిని వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా అయితే ఇక్కడ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ చపాతీ అంతటికి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా మధ్యకైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ని కూడా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ అడ్డంగా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా దాన్ని కూడా తీసుకొచ్చి దీనిపైన వేసుకోవాలి. వేసుకొని ఇంకొంచెం పొడి పిండిని వేసుకొని మళ్ళీ దీన్ని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవటం వల్ల మనకి లేయర్స్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. బయట మార్కెట్లో వందలు పెట్టి స్వీట్స్ ఇంకా పిల్లలకి స్నాక్స్ కొని తెస్తూ ఉంటాం కదండి. హెల్తీగా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. మరి హెల్తీ అంటున్నారు, స్టఫింగ్లో మీరు బెల్లంకి బదులుగా పంచదార వేశారనే డౌట్ రావచ్చు. మీరు కావాలి అనుకుంటే బెల్లం పౌడర్ వేసుకోవచ్చండి. నేనైతే పంచదార పొడి వేశాను అంతే. చాలా బాగుంటుంది బెల్లం పొడి అయినా కూడాను. ఇప్పుడు ఈ చపాతీకి మనం 4 సైడ్స్ కూడా నైఫ్తో కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా 6 పార్ట్స్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా లోపల స్టఫింగ్, దాంట్లో నుంచి కొంచెం తీసుకొని ఇలాగా పొడవుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పొడవుగా కాకుండా మనం చూడండి, మనం దానిపైన పెట్టడానికి వీలుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే ఇలా 4 సైడ్స్ కూడా అద్దుకోవాలి. 3 సైడ్స్ అద్దుకుంటే సరిపోతుంది, లేదనుకుంటే 4 సైడ్స్ అద్దుకోండి. ఇప్పుడు ఆ సైడు ఈ సైడ్ని నెమ్మదిగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చెప్పే కన్నా వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అనేది మనకి అస్సలు బయటకు రాకుండా ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు కూడా అస్సలు బయటకు రాదు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ అప్లై చేసాం కాబట్టి అసలు ఊడుతుందనే ఛాన్స్ కానీ ఆ భయం కానీ ఉండదు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి.
మనం గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. ఎక్కువ ప్రాసెస్లో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అసలు రావు అనే ఛాన్సే లేదు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి స్వీట్ రెసిపీస్ అలానే బిస్కెట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి బయటకు తీసేసాను. ఇప్పుడు అదే స్టవ్ పైన 1 కప్పు వరకు బెల్లం అలానే 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను. వేసుకొని బెల్లం మొత్తాన్ని కరిగేలాగా కరిగించుకోవాలి. చూడండి, నేను పెద్ద పెద్ద వేసాను కదా, మొత్తం అంతా కరిగే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా కరిగి చిన్న చిన్నవి ఉన్నప్పుడు అడుగున ఇలాగా గరిటతో మ్యాష్ చేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతాయి. వాటర్లో కలిసిపోతుందండి. ఇది కాస్త మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకొని మొత్తం అంతా కలిపి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో మరగనిచ్చిన తర్వాత ఇక్కడ పాకాన్ని చెక్ చేసుకోవాలి. లైట్గా జిగురుగా తగులుతూ తీగ ఫామ్ అయితే సరిపోతుంది. ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని మనం ఈ బెల్లం పాకంలో అయితే వేసేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాలు అయితే బెల్లంలో ఉడకనివ్వాలండి. పంచదారతో కావాలి అనుకుంటే మీరు పంచదారతో కూడా పట్టుకోవచ్చు. కాకపోతే పంచదార హెల్త్కి అయితే అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. అంతే అండి. తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.